ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మరి సమ్మర్ వచ్చేసింది, పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది, మంచి మంచి ఎండలు. మరి ఆర్గానిక్ టొమాటోతో మనం పచ్చడి చేసేబోతున్నాము. మరి 15 కేజీస్ దాకా తరిగేసామండి. దానికి ఉప్పు పసుపు కావలసినంత కలిపేసాం, దాన్ని ఊరబెట్టేసాం. 3 డేస్ తర్వాత దాన్ని చూసి 4th డేన తీయచ్చులే అని చెప్పి 4th డేన చక్కగా పిండేసేసి దాన్ని ఎండలో పెట్టడానికి రెడీ అయిపోయాం. ఎండలో పెట్టడానికంటే బయట పెడితేనేమో దుమ్ము, డాబా మీద పెడితేనేమో దుమ్ము, మరి అందరినీ కంట్రోల్ చేయలేం కదా. ఇంక ఇలా కాదని చెప్పినని దాన్ని మనకి కుదిరినట్టుగానే శుభ్రంగా మంచం మీదే ఇంట్లో 2 ఫ్యాన్స్ వేసేసి హాల్లో ఎవరికి అడ్డం లేకుండా పక్కగా పెట్టేసేసి దానిలో చక్కగా ప్లాస్టిక్ పేపర్ వేసేసి దానిపైన పరిచేసానండి. 2 డేస్లో మీరు చెప్తే నమ్మరు, ఒరుగులు వచ్చేసినాయి అన్నమాట. అంత బాగా ఒరుగులు వచ్చేసినాయి. ఈ ఒరుగులు వచ్చేసిన తర్వాత వాటిని ఏం చేయాలి, ఇక తర్వాత ప్రాసెస్ మొదలు పెట్టుకోవాలి. ఆ రసంలో ఈలోగా చింతపండు నానబెట్టుకోవాలి. ఆ చింతపండు నానబెట్టుకున్నది ప్లస్ ఈ ముక్కలు మొత్తం మిక్స్ చేసుకుంటూ మిక్సీలో వేసుకోవాలన్నమాట. నా కర్మకాలి 2 జార్స్ పనిచేయట్లా, మొత్తానికి 3వ జారు 3rd జారు చిన్న జారులో చక్కగా పచ్చడంతా మొత్తానికి ముద్దలాగా చేసేసానండి. ఆ తర్వాత కొంచెంగా తీసి పులిహోర తాలింపు పెట్టేశాము. ఆవురావురమంటూ తినేసాను తెలుసా.